The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అయినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలంటారు? ఎంత మంచి కాలేజ్లో జాయిన్ అయినా మీరు 10 లక్షలు కట్టాం, 15 లక్షలు కట్టాం, లేదు కౌన్సిలింగ్లో మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు ఎంసెట్లో 1000 ర్యాంక్ వచ్చింది, ఇంకా నేను రిలాక్స్ అయిపోతా, నాకు జాబ్ వచ్చింది అంటే అవ్వదండి. ఓకే, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది. అవును, ఎందుకు సార్ అలా? ఆల్టర్నేట్ కోర్సులు పెరిగాయి కదండి. ఇంతకుముందు ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి. అలాంటి అవుట్డేటెడ్ సిలబస్ అనేది కూడా స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ స్కిల్ అనేది పెరుగుతుందా? డోంట్ డిపెండ్ ఆన్ కాలేజ్ ఓన్లీ. పిఆర్ఆర్ ర్యాప్ కూడా మెయింటైన్ చేయాలి. సో కాలేజ్లో ఫ్యాకల్టీతో కూడా మంచి ర్యాప్ మెయింటైన్ చేయాలి, వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా. ఇలాంటి సందర్భాలు ఏదైనా కానీ స్టూడెంట్స్కి ఎదురయ్యాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన ఇవన్నీ: డ్రగ్స్, ర్యాగింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి. డైలీ ఒక 10-15 మినిట్స్ మార్నింగ్ రెగ్యులర్గా ఎర్లీగా కాలేజ్కి వెళ్ళాలి. కాబట్టి ఇంటర్న్షిప్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వదిలేసుకొని 4 years అయిపోయిన తర్వాత అరే ఇంటర్న్షిప్ చేసింటే బాగుండేది కదా అని అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? 2 kinds ఆఫ్ కాలేజ్ ఉంటాయండి: Tier 1 కాలేజ్, Tier 2 కాలేజ్. Tier 1 కాలేజ్లో మ్యాక్సిమం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్తో బయటికి అడుగు పెట్టాలి అంటే ఓకే ఇచ్చే సలహా కానీ దానికి ఏదైనా ఒక రూట్ మ్యాప్ ఏమన్నా ఉందా? రోడ్ మ్యాప్ ఒకటి ఉంది, అది నేను మీకు ఇస్తాను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రజెంట్ అయితే కౌన్సిలింగ్ అనేది కూడా అన్ని చోట్ల కూడా కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా కాలేజెస్లో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పటి నుంచి అసలైన పరీక్ష అనేది కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో బీటెక్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ మనం చూస్తూ ఉన్నాము. అండ్ రోజుకు ఒక టెక్నాలజీ చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మరి 4 years తర్వాత మళ్ళీ వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, ఆ రోజున్న అవకాశాలు కానీ, ఆ రోజు ఏ టెక్నాలజీ ఉంటుంది, ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, ఈ 4 yearsలో మనం ఎలా సంసిద్ధం అవ్వాలి, మనం ఏం నేర్చుకుంటే జాబ్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయడానికి ఏది బాగుంటుంది అనే దాని గురించి కూడా మనకైతే ఇన్ఫ్యాక్ట్ మనకు ఒక మార్గనిర్దేశం అండ్ ఒక వే అనేది కూడా చూపించడానికి ఇక్కడ మనతో పాటు కూడా కెరియర్ కౌన్సిలర్ రమేష్ బత్తిని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం, ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా తీసుకుందాం, మన కెరియర్ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. రమేష్ సార్, మీరైతే కౌన్సిలింగ్ టైంలో కూడా బోల్డ్ అని ఇంటర్వ్యూస్ అనేది కూడా మనం చేసాము. దాన్ని ఫాలో అయ్యి బోల్డ్ ఎంతమంది కూడా చాలా మంచి కాలేజెస్ వాళ్ళు చేస్తున్న తప్పులు అనేది కూడా ఆ తప్పులు చేయకుండా కూడా మీరు చాలా వరకు కాపాడారు. అండ్ మెయిన్గా ఇప్పుడైతే కెరియర్ ద మెయిన్ ఫేస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళు. అవును. సో ఫస్ట్ ఇయర్, సో ఇట్స్ ఎ వెరీ గోల్డెన్ ఇయర్. కొంచెం ఒక ట్రాన్స్లో ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. అండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అయినా కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలంటారు? షూర్ అండి. ఫస్ట్ మీ ద్వారా 2025లో ఇంజనీరింగ్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ బైపీసీ సంబంధించిన స్టూడెంట్స్, బీఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, ఎనీ కోర్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనమాట, ఇది వాళ్ళ కెరియర్లో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు అంటే కాలేజీ రెగ్యులర్గా వెళ్తారు, వాళ్ళు చెప్పే క్లాసెస్ వింటారు, వాళ్ళ కోర్సెస్ అది ఫినిష్ చేస్తారు. ప్యారలల్గా ఏం చేయాలి ఈ 4 years అంటే ఫస్ట్ సెమ్లో ఏం చేయాలి, సెకండ్ సెమ్లో ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఏం చేయాలి అనేది వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. ఆర్ ఎవరైనా కౌన్సిలర్ ఉంటే వాళ్ళ ద్వారా అయినా తీసుకోవాలి. వాళ్ళ ఫ్యాకల్టీ ఆల్రెడీ గైడ్ చేస్తారు. దాంతోపాటు ప్లాన్డ్గా ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 lakhs తెలుగు స్టేట్స్లోనే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా 2029లో పాస్ అవుతారు. ఇంతమందిలో ఆల్మోస్ట్ 150+ స్టూడెంట్స్ మళ్ళీ సిఎస్సినే జాయిన్ అయ్యారు, సిఎస్సి రిలేటెడ్ జాయిన్ అయ్యారు. సో హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు. సో ఇంతమందిలో నీకే ప్లేస్మెంట్ ఇవ్వాలి, నీకే జాబ్, మంచి జాబ్ రావాలి, ఆర్ మంచి ప్యాకేజ్తో రావాలి అంటే ఫోకస్డ్గా ఉండాలి. అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కోర్స్, ఎనీ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ, ఎనీ స్టేట్, వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, లేదు 4 years చదువుకున్న తర్వాత మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి ఒక మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు మేము గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ రాసి గవర్నమెంట్ సర్వీసెస్కి వెళ్దాం అనుకుంటున్నారా, ఆర్ నాకు మంచి స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, నేను ఒక స్టార్టప్ పెడదాం అనుకుంటున్నారా, వాళ్ళే డిసైడ్ చేసుకొని దానికి బేస్గా దానికి అనుకూలంగానే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తూ, హోంవర్క్ చేస్తూ ఈ 4 years వాళ్ళు ఇది చేయాలన్నమాట, డిగ్రీ ఫినిష్ చేయాలి.
అప్పుడు డిగ్రీ వస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ గోల్, వాళ్ళ ఎండ్ గోల్ ఏదైతే ఉందో, ఏం ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు. సో అలా కాకుండా ఏదో టైం పాస్కి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, కాలేజ్కి వస్తున్నానంటే వస్తున్నాను, 3 years తర్వాత చూసుకుందాంలే, 3rd yearలో ప్రాజెక్ట్ చేద్దాం, 4th yearలో ఇంటర్న్షిప్ చేద్దాం, అప్పుడు ప్లేస్మెంట్ వస్తుందిలే అంటే రాకపోవచ్చు. ఎంత మంచి కాలేజ్లో జాయిన్ అయినా మీరు 10 లక్షలు కట్టాం, 15 లక్షలు కట్టాం, లేదు కౌన్సిలింగ్లో మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు ఎంసెట్లో 1000 ర్యాంక్ వచ్చింది, ఇంకా నేను రిలాక్స్ అయిపోతా, నాకు జాబ్ వచ్చింది అంటే అవ్వదండి. మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫస్ట్ అనుకునేది ఇంగ్లీష్ ఒకటే. ఇంగ్లీష్ కాదండి, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. మీ ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మీరు మాట్లాడడం ఏ లాంగ్వేజ్ అయినా సరే, అది ఎలా మాట్లాడుతున్నారు అనేది, మీ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ డిగ్రీలో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాసెస్ 4 years కూడా డెవలప్ చేసుకోవాలి. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళు కూడా 1.5 lakh వరకు కూడా ఈ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్లోనే జాయిన్ అయ్యారు. కాంపిటీషన్ అనేది కూడా హెవీగా ఉంటుందని చెప్పేసి అన్నారు. కానీ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది. అవును, ఎందుకు సార్ అలా? ఆల్టర్నేట్ కోర్సులు పెరిగాయి కదండి. ఇంతకుముందు ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ వైపు వెళ్తున్నారు, ఆర్కిటెక్చర్ వైపు వెళ్తున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు, అండ్ జర్నలిజం కోర్సెస్ వచ్చాయి, డిజిటల్ మీడియా కోర్సెస్ వచ్చాయి, మాస్ కమ్యూనికేషన్స్లో చాలా కోర్సెస్ వచ్చాయి, సైకాలజీ కోర్సులు వచ్చాయి. ఎన్ఈపీ తర్వాత చాలా లాస్ట్ 10 yearsలో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయండి. ఇంకా నెక్స్ట్ 5 yearsలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేని అన్ని చేంజెస్ రాబోతున్నాయి. అంత ప్రైవేట్ యూనివర్సిటీస్ రాబోతున్నాయి. వాళ్ళ కరికులం అంతా కూడా ఇండస్ట్రీకి ఏం కావాలి 2029లో 30లో ఫ్యూచర్లో ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ కరికులం ప్రిపేర్ చేసి దాన్నే ఆ సిలబస్నే టీచ్ అయిపోతున్నారు. సో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఆ చేంజెస్కి అనుగుణంగా స్టూడెంట్ కూడా అప్డేట్ అవ్వాలి, మారాలి. అప్పుడే వాళ్ళు మంచి ప్లేస్మెంట్ కానీ మంచి వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏదైతే ఉంటుందో, ఆ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆర్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, దానికి రీచ్ అవుతారు. మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్లో ఎక్కువ మంది కూడా జాయిన్ అయ్యారు. 2 lakh people అనే వాళ్ళు జాయిన్ అయినా కానీ స్టూడెంట్స్లో వాళ్ళలో 1.5 lakh ఎక్కువగా కంప్యూటర్ కోర్సెస్ వైపు వెళ్ళారు. అంటే ఇవన్నీ ఓకే, కానీ మెయిన్గా ఈ ఇంజనీరింగ్ సీట్స్ కానీ తగ్గుతూ వస్తూ ఉన్నాయి జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య. ఎందుకంటారు? ప్లేస్మెంట్స్ లేవు కదండి. అంటే లాస్ట్ మీరు కరోనా తర్వాత తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్, మీరు అన్నట్టు ఏఐ రావడం, ఇవన్నీ రావడం వల్ల ప్లేస్మెంట్స్ చాలా తగ్గిపోయినాయి. అండ్ దాంతో పాటు ఈ ఎన్ఈపీ వల్ల వచ్చిన చేంజెస్ వల్ల ఆల్టర్నేట్ కోర్సెస్కి బాగా డిమాండ్ పెరిగింది. సో మీకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కావచ్చు, ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, పారామెడికల్ అలైడ్ సైన్స్ కోర్సెస్ బాగా డిమాండ్ వచ్చింది కరోనా తర్వాత. సో చాలా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎంతసేపు ఎంపీసీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్, బైపీసీ చదివిన వాళ్ళు వెదర్ ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్, లేదంటే బీఫార్మసీ, లేదంటే అగ్రికల్చర్ వరకు ఆగిపోయేవాళ్ళు. నర్సింగ్ అది రెగ్యులర్ కామన్గా జరిగేది. కానీ ఇప్పుడు 100 కోర్సులు వచ్చినాయి. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్లో రేడియాలజీ అని ఇట్లా చాలా కోర్సెస్ వచ్చినాయి. సో వాటికి కూడా డిమాండ్ వచ్చింది. ఆల్టర్నేట్ ఆప్షన్స్ పెరిగాయి. బట్ స్టిల్ మళ్ళీ 70% ఎంపీసీ వాళ్ళందరూ ఇంజనీరింగ్ వైపే వెళ్తారు. బట్ కొత్త చేంజెస్ రావాలండి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా చేంజెస్ రావాల్సి ఉంది. లాస్ట్ 10 yearsలో చాలా చేంజెస్ వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. కొత్త యూనివర్సిటీస్ వస్తున్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ రావడం వల్ల మంచి పరిణామం యాక్చువల్గా. సో వాళ్ళు కొంచెం అప్డేటెడ్ సిలబస్ చెప్తారు. దానివల్ల స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఇండస్ట్రీకి ఏం కావాలి నేర్చుకుంటారు. వాళ్ళకి జాబ్ సెక్యూర్ ఉంటుంది అప్పుడు జాబ్ చేయడానికి. మళ్ళీ రెగ్యులర్ అటానమస్ నార్మల్ రెగ్యులర్ కాలేజ్లో జాయిన్ అయితే వాళ్ళు 10-15 years బ్యాక్ సిలబస్ ఏదైతే ఉందో అదే చెప్తారు. సో అది ఫ్యూచర్లో పనికిరాదు కదా. ఇప్పుడు ఏం నడుస్తుంది అనేది కావాలి కదా. అదే కమింగ్ టు ద ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎవ్రీ ఇయర్ అనేది కూడా మార్పు చెందుతూ రావాలి. కానీ మనం ఒక 10 years బ్యాక్ యూజ్ చేసిన సిలబస్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేస్తుంటాము. అలాంటి అవుట్డేటెడ్ సిలబస్ అనేది కూడా స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ స్కిల్ అనేది పెరుగుతుందా? దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తే బెటర్? అందుకనే డోంట్ డిపెండ్ ఆన్ కాలేజ్ ఓన్లీ. నేను అదే చెప్పాను మీకు స్టార్టింగ్లో కూడా. మేము ఒక 10 లక్షలు 15 లక్షలు ఒక కాలేజ్లో కట్టాము, మాకు జాబ్ ఇచ్చేయండి అంటే ఇవ్వరు. ఆ కాలేజ్లో మీకు అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే డిగ్రీ ఒకటే వస్తుంది. మీరు నేర్చుకోవాల్సింది స్కిల్స్, నాలెడ్జ్. అది
ఆన్లైన్లో ఇవాళ చాలా అవైలబిలిటీ ఉంది. అండ్ మనకి తెలంగాణలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి ఒక అకాడమీ ఉంది, టాస్క్ అని చెప్పేసి. సో దాంట్లో వాళ్ళు చాలా కోర్సెస్ ఇస్తున్నారు, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి వెళ్ళి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత నార్మల్ ఎవరో ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ని కాకుండా కొన్ని ఈ టాస్క్ని, తర్వాత మన జేఎన్టీ వెబ్సైట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ కావచ్చు, తర్వాత యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ అని చెప్పేసి మన దగ్గర ఒక యూనివర్సిటీ వచ్చింది కొత్తది, గవర్నమెంట్ యూనివర్సిటీ. వాళ్ళు కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. సో ఈ సైట్స్, ఈ హ్యాండిల్స్ ఫాలో అవడం వల్ల వాళ్ళు ఏదైనా కొత్త కోర్స్ అనౌన్స్ చేసినప్పుడు అది మనకు కనిపిస్తుంది. మనం దాంట్లో ఎన్రోల్ అయ్యి ఆ కోర్స్ ఫినిష్ చేస్తే మనకి ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్సెస్ యాడ్ అవడం వల్ల ప్లేస్మెంట్ అప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఓన్లీ నేను బీటెక్ ఒకటే తీసుకుంటా జాబ్ ఇవ్వండి అంటే వచ్చే పరిస్థితి లేదు. సో మీకు యాడ్ ఆన్స్ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నాట్ ఓన్లీ ఇంగ్లీష్. ఏదైనా మీకు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తే జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే 4 yearsలో కంప్లీట్గా వచ్చేస్తుంది. ఏదో నార్మల్గా మాట్లాడడం కావడమే కాకుండా 4 years ఎవ్రీ డే ఒక 20 minutes 30 minutes కనుక వాళ్ళు కేటాయిస్తే రాయడం, మాట్లాడడం, చదవడం అంతా వస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు, జర్మనీ లాంటి కంట్రీకి వెళ్ళి మాస్టర్స్ ఫ్రీగా చదువుకోవచ్చు అంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలండి. నాట్ ఓన్లీ బీటెక్ ఎండ్ గోల్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం అనే కాకుండా వాళ్ళు క్లియర్గా ఒక క్లారిటీతో నేను యుఎస్ వెళ్ళాలి అనుకుంటే యుఎస్లో నువ్వు ఒక 4 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీస్కి రిక్వైర్మెంట్ ఏంటి, జిఆర్ఈ ఎంత ఉండాలి, టోఫెల్ ఎంత ఉండాలి, అక్కడ ఫీజు ఎంత ఉంటుంది, దానికి ఏమైనా స్కాలర్షిప్స్ ఇస్తున్నారా, ఆ స్కాలర్షిప్ రావాలి అంటే నాకు ఎంత సిజిపిఏ రావాలి అని ప్లాన్ చేసుకొని 4 years నుంచి నువ్వు దాని మీద ఫోకస్డ్గా ఉండాలి. అండ్ యుఎస్లో ఉన్న సైట్స్, గ్లాస్డోర్ కావచ్చు, మాన్స్టర్ కావచ్చు, ఇండీడ్ కావచ్చు, ఇలాంటి సైట్స్ మన దగ్గర నౌకరీలాగా లింక్డ్ఇన్ కూడా అక్కడ కూడా ఉంటుంది. లింక్డ్ఇన్లో కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి సైట్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే మీకు ఎలాగో ఇప్పుడు ఇమీడియట్గా ప్లేస్మెంట్ రాదు, కాకపోతే అక్కడ ఏమేమి జరుగుతుంది వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. పెద్ద పెద్ద కంపెనీ హెచ్ఆర్ని, డైరెక్టర్ని ఫాలో అవుతుండడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా పోస్ట్ పెడతా ఉంటారు. మార్కెట్లో ఈ రిక్వైర్మెంట్ ఉందా, మాకు ఈ స్కిల్కి ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళు రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తారు కదా. సో ఈ స్కిల్కి ఎక్కువ పోస్టులు పెడుతున్నారు, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో యాడ్ ఆన్గా నేను ఇది కూడా నేర్చుకోవాలి. సో అండ్ అబ్రాడ్లో ఏమేమి స్కిల్స్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది, మీరు ఇండీడ్, గ్లాస్డోర్ ఇలాంటి సైట్స్ని ఫాలో అవుతూ ఉంటే సో మీకు అవగాహన వస్తుంది. ఎట్ ఏ టైం నేను యూఎస్ వెళ్ళాక ఎంఎస్ అయిపోయాక చూస్తా అంటే కాదు కదా, ఇప్పటి నుంచే మీరు ఎంఎస్ అయిపోయాక జాబ్ గురించి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు అంటే సంసిద్ధం అనేది కూడా ఫస్ట్ ఇయర్ నుంచి చిన్నగా స్టార్ట్ చేసుకో, అప్పుడే కదండి మీకు ఒక ర్యాప్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు పరిచయం ఏమో 1000 rupees ఇవ్వండి అంటే ఇస్తారు, ఇవ్వరు కదా. 6 months 1 year ఫ్రెండ్ అప్పుడు అడిగితే ఇస్తారు, అంతే కదా. హెచ్ఆర్ అయినా ఎవరైనా, డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఒక కంపెనీలో హెచ్ఆర్ని మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసి ఆర్ మెయిల్ చేసి నేను సో కార్డులో బీటెక్ అయిపోయింది ఆర్ బీటెక్ 3rd yearలో ఉన్నాను, నాకు ఇంటర్న్షిప్ ఇవ్వండి అంటే ఇవ్వరు కదా. మీరు వాళ్ళని లింక్డ్ఇన్లో ఫాలో అవుతా ఆ 3 years వాళ్ళ పోస్టులకి ఏమేమి పెడుతున్నారో వాటికి ఏదైనా వాళ్ళు అచీవ్ చేసినప్పుడు కంగ్రాచులేషన్స్ పెట్టడం, వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు బర్త్డే విషెస్ చెప్పి 3rd yearలో సార్ నేను పలానా కాలేజ్ చదువుతున్నాను, నాకు కొంచెం ఇంటర్న్షిప్ కావాలి అంటే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు కదా వాళ్ళు. సో ఫస్ట్ టైం కాదు కాబట్టి నువ్వు మెసేజ్ చేసింది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆ పిఆర్, ఆ ర్యాప్ కూడా మెయింటైన్ చేయాలి. సో కాలేజీలో ఫ్యాకల్టీతో కూడా మంచి ర్యాప్ మెయింటైన్ చేయాలి, వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తే మంచి సిజిపిఏ వస్తుంది. మంచి సిజిపిఏ వస్తే మీకు మీరు అనుకున్న గోల్ ఏదైతే కావచ్చు. మీరు గ్రూప్స్ ప్రిపేర్ కావాలి, ఫస్ట్ ఇయర్ నుంచి ఆ వీడియోలు చూడండి యూట్యూబ్లో. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఆల్రెడీ సివిల్స్ ఎవరైతే అచీవ్ చేశారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చదవండి. వాళ్ళు సివిల్స్ ఎలా క్రాక్ చేశారు, ఎన్ని టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు సివిల్స్ అచీవ్ చేశారు, వాళ్ళు ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు, ఏమేమి బుక్స్ చదివారు, ఏమేమి ఆర్టికల్స్ చదివారు, ఎవరిని ఫాలో అయ్యారు, ఏం జర్నల్స్ చదివారు, అవన్నీ మీరు కూడా ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి ఫస్ట్ ఇయర్ నుంచే. అప్పుడు మీకు మేబీ మీరు బాగా కష్టపడి చదివితే యంగెస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో గోల్ పెట్టుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, సో అప్పుడు వాళ్ళు అచీవ్ చేస్తారు. అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది కూడా ప్రతి ఒక్క దాంట్లోనే ప్రవేశపెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడం అనేది కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? బేసిక్గా 2nd year నుంచి చేస్తే బెటర్ అండి. ఫస్ట్ ఇయర్ అంతా కామన్ సిలబస్సే ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఇంటర్మీడియట్లో చదివి కొంచెం అడ్వాన్స్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అని ఇవే సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు. కొంచెం బేసిక్ C++ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు రోడ్ మ్యాప్ అనేది మనం ఆల్రెడీ ఒకటి PDF ప్రిపేర్ చేసాము, మనం ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఇస్తాం అది.
ఓకే. సో ఫస్ట్ ఇయర్లో ఏమేమి అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళు చెప్పే సిలబస్ సబ్జెక్ట్స్ కాకుండా ఇంకేమేమి చేయాలి, యాడ్ ఆన్ ఇంకేమేమి చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ అప్పుడు యూజ్ అవుతుంది అనేది డైలీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు. అండ్ కాలేజ్లో కూడా స్టూడెంట్స్తో ఇంగ్లీష్లో మాట్లాడాలి అండ్ ఫ్యాకల్టీతో ఇంగ్లీష్లో మాట్లాడాలి అని చెప్పి చెప్తా ఉంటాం మనం. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సమ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో హైదరాబాద్లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. వాళ్ళ కాలేజ్లో ఇంగ్లీష్లో చెప్పట్లేదంట ఇంజనీరింగ్. అదేంటి, మామూలుగా తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ తెలుగు మాట్లాడతారు కాబట్టి క్లాస్లో తెలుగు మాట్లాడారేమో అని నేను అడిగాను అన్నమాట పేరెంట్ని. లేదు సార్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము అబ్జర్వ్ చేసాం, ట్రై చేసాం, మేము ఆ కాలేజ్లో కంటిన్యూ అవ్వాలనుకోవట్లేదు, వి పెయిడ్ చాలా పెద్ద డొనేషన్ కట్టాము ఆ కాలేజ్లో, బట్ మేము క్యాన్సిల్ చేసుకొని వస్తాము అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకొని వచ్చి సమెక్స్ కాలేజ్లో మంచి కాలేజ్లో జాయిన్ అయ్యారు అనమాట. సో పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా అడగాలి, మీకు అక్కడ ఏదైనా లైబ్రరీలో బుక్స్ లేవు, ల్యాబ్లో ఎక్విప్మెంట్ లేదు వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పట్లేదు, ఫ్యాకల్టీ సరిగా చెప్పట్లేదు అంటే వాళ్ళు క్వశ్చన్ చేయాలి. సో కాలేజ్ వాళ్ళు ప్రమోషన్స్లో వాళ్ళు 100 చెప్తారు, సో అవన్నీ చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయాల్సింది స్టూడెంట్ పేరెంటే కదా. సో అది మీ ఫ్యూచర్, మీ కెరియర్, సో మీరు అడగాలి, అడగకపోతే ఎవరు ఏమి చేయరు కదా. సో బేసిక్గా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఆయన క్లాసులకు వెళ్తూ ఉండాలి, రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి, అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, సో ఇవన్నీ చేయాలండి. సార్ ఇంటర్న్షిప్ అనేది కూడా మనము వింటూ ఉన్నాము. ఆ ఇంటర్న్షిప్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా చాలా మందికి తెలుసు. కానీ ఇంటర్న్షిప్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వదిలేసుకొని 4 years అయిపోయిన తర్వాత అరే ఇంటర్న్షిప్ చేసింటే బాగుండేది కదా అని అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటంటే? ఇక్కడ ఇంటర్న్షిప్ అంటే 2 kinds of కాలేజ్ ఉంటాయండి. Tier 1 కాలేజ్, Tier 2 కాలేజ్. Tier 1 కాలేజ్లో మ్యాక్సిమం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి సపరేట్ సెక్షనే ఉంటుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ సెమిస్టర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంటర్న్షిప్స్ గురించి అవన్నీ ప్లేస్మెంట్స్ ఫ్యూచర్లో మీరు ఎలా ప్రిపేర్ కావాలి, అవుట్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ వచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ Tier 2 కాలేజ్ అండ్ కొన్ని రూరల్లో ఉండే కాలేజ్లో ఏంటంటే వాళ్ళు ఆ బడ్జెట్లో ఆ డిపార్ట్మెంట్స్ని మెయింటైన్ చేయలేరు. వాళ్ళ ఫీజులు, వాళ్ళ కాలేజ్కి ఉన్న ఫీజులు వాళ్ళకి ఫ్యాకల్టీ ఇవ్వడానికే సరిపోదు. బేసిక్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద నడిచే కాలేజీలు ఉంటాయి. వాటిల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కే చెప్తున్నాను నేను ఇది. మీరు గవర్నమెంట్ చాలా పర్టికులర్గా తెలంగాణ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇస్తుంది. టాస్క్ ద్వారా కావచ్చు, యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ కావచ్చు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా స్కిల్ ఇండియా ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిల్లో వెళ్ళి చాలా కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ ఆధార్తో లాగిన్ అవ్వాలి అంతే, దాంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ నేర్చుకోవాలి, ఆ సర్టిఫికేషన్స్ యూజ్ అవుతాయి. కోర్సెస్ నేర్చుకున్నాం అంటే నేర్చుకుంటాం కాదు, వాటిని ఫోకస్డ్గా ఫినిష్ చేయాలి. 20 hours, 40 hours, 120 hours అని ఇలా కోర్సెస్ ఉంటాయి. కొన్ని IIT, IIITలు కూడా AI మీద, డేటా సైన్స్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద వీటి మీద కోర్సెస్ ఇస్తూ ఉంటాయి. అవి కొంచెం నామినల్ ఫీజు తీసుకుంటారు. సో పే చేయగలిగితే అవి తీసుకొని వాటిని ఫినిష్ చేయాలి. సో హ్యాకథాన్స్ ఉంటాయి రెగ్యులర్గా అదర్ కాలేజ్లో. వాటికి మన కాలేజ్ లేనప్పుడు ఆఫ్ క్యాంపస్ వేరే కాలేజ్కైనా వెళ్ళి అక్కడైనా పార్టిసిపేట్ చేయాలి, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఎండ్ గోల్లో జాబ్ అనేది వస్తుందండి. సార్ ఇప్పుడు ఉన్న ఫ్యాకల్టీ ఏంటంటే టెక్నాలజీ అనేది కూడా ఎంత డెవలప్ అయిందో మనం చూసాం. అండ్ ఇప్పుడున్న ఫ్యాకల్టీలలో సో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని క్లాసెస్ చెప్పే వాళ్ళు ఎంతమంది వరకు ఉన్నారు సార్? మళ్ళీ ఇక్కడ 2 అండి. Tier 1 కాలేజ్ ఇక్కడ 2. Tier 1 కాలేజ్లో ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఈ ఫ్యాకల్టీని కూడా అంటే అప్డేట్ ఏదైతే కరికులం ఉందో దానికోసం ట్రైనింగ్ పంపిస్తారు, ఆర్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పిలిపించి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ Tier 2 కాలేజ్లో వీళ్ళు చేయరు, వాళ్ళు అవ్వరు, ఫ్యాకల్టీ అవ్వరు, మేనేజ్మెంట్ చెయ్యరు. సో అలా నడిపేస్తూ ఉంటారు కాలేజ్ని. ఫైనల్గా డిగ్రీ ఇచ్చి పంపిస్తారు స్టూడెంట్స్కి. కానీ ఇలాంటి సందర్భాలు ఏదైనా కానీ స్టూడెంట్స్కి ఎదురయ్యాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అదే చెప్తున్నా కదండి, Day 1 నుంచి నువ్వు ఎనీ కాలేజ్ రెస్పెక్టివ్ ఆఫ్ Tier 1, Tier 2 యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్ అటానమస్ కాలేజ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజ్, ఎనీ కాలేజ్ నువ్వు ఏ కోర్స్ జాయిన్ అయ్యావు, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యావు, ఏ బ్రాంచ్, సిఎస్సిలో మళ్ళీ ఇప్పుడు స్పెషలైజేషన్స్ పెట్టారు. ఈ పెట్టిన 4 ఏళ్ళ నుంచి ఎవరికి ప్లేస్మెంట్ రాలేదు, బట్ జాయిన్ అవుతూనే ఉంటారు. ఇది కామన్, మనం ఎవరు ఆపలేరు దాన్ని. సో కోర్ సిఎస్సి చదువుకుంటారు బాబు, తర్వాత స్పెషలైజేషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మీ దగ్గర ముందు కోర్ సిఎస్సికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే స్పెషలైజేషన్స్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఏ అనేది 6 months కోర్సు, డేటా 6 months కోర్సు, 4 ఏళ్ళు చదివే పని లేదు దానికి యాక్చువల్గా.
మన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఏ అని చెప్పి ఇంకెక్కువ ఫీజు తీసుకుంటున్నారు. ఓకే. సో స్టూడెంట్స్ ఏ కాలేజ్లో జాయిన్ అయినా, అది స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ఆర్ అఫిలియేటెడ్ కాలేజ్, ఆర్ అటానమస్ కాలేజ్, ఎనీ కాలేజ్, నువ్వు ఏ కోర్స్ జాయిన్ అయ్యావు, బీటెక్ జాయిన్ అయ్యావు, బీటెక్లో ఏ బ్రాంచ్ జాయిన్ అయ్యావు, సిఎస్సి జాయిన్ అయ్యావు, సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఏవో కొత్త స్పెషలైజేషన్స్ వచ్చి అవి జాయిన్ అయ్యావు. సో మీ కాలేజ్లో మీరు అనుకున్న ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ లేదు. సో వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎన్ఈపీ ప్రకారం వాళ్ళు ఆపడానికి రైట్స్ లేవన్నమాట కాలేజ్ వాళ్ళకి. సో వాళ్ళు చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు, ఆప్షన్ ఉంటాయి. ఆప్షన్ లేదు, అక్కడే చదువుకోవాలి. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో. ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ స్టూడెంట్ కావచ్చు, చేంజ్ అవ్వాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయి. ఆర్ లొకేషన్ కావచ్చు, వాళ్ళ ఊర్లో నుండే వెళ్ళి రావాలి, ఆర్ హాస్టల్లో ఉండలేరు, వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్కి, మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. నువ్వు అదే కాలేజ్లో అదే డిగ్రీ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నప్పుడు సిలబస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని చదువుతూ ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకొని దాంతోపాటు ఆప్షన్ బి ఏదో ఒకటి నువ్వు పెట్టుకోవాలి. సో దాంట్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్లాగ్స్ లేకుండా మినిమం 70% ఆర్ 7 CGPA మెయింటైన్ చేస్తా. ఆల్టర్నేట్గా నువ్వు బయట ఏదైతే సర్టిఫికేషన్ కోర్సెస్ తీసుకుంటూ చాలా, ఇప్పుడు ఈవెన్ మనకి రామకృష్ణ మిషన్ ఉంది దోమలగూడలో, వాళ్ళు ఏంటి అంటే జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ ఇలాంటి కోర్సెస్ ఫ్రీగా నేర్పిస్తారు. అలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడము, లేదంటే ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో ఫౌండేషన్స్ వచ్చాయండి, చాలా ఫౌండేషన్స్ వాళ్ళు C++, జావా, పైథాన్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. అక్కడికి వెళ్ళి నేర్చుకోవడమా, లేదంటే టాటా ఐఎన్ సెంటర్లో నామినల్ ఫీజుతో, అంటే టాటా ఐఎన్ సెంటర్లో డైరెక్ట్ వెళ్తే ఒక ఫీజు ఉంటుందండి, 50,000 ఉంటుంది. ఇది ఒక మంచి, యాక్చువల్లీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు, సో దీన్ని మీ ద్వారా చెప్తున్నాను. యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ త్రూ టాటా లో జాయిన్ అయితే కనుక 20,000లో ఇచ్చేస్తున్నారు ఆ కోర్సు. ఓకే. డైరెక్ట్గా వెళ్తే అది 50,000. సో యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ అయితే తెలంగాణలో వాళ్ళు స్టార్ట్ చేశారో దానికి ఛాన్సలర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఆ యూనివర్సిటీ వెబ్సైట్ త్రూ వెళ్తే 4th ఇయర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు పర్టికులర్గా బీటెక్ 4th ఇయర్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఆ కోర్సులో జాయిన్ అయితే 20,000లో 4 months కోర్స్ అది. సో ఆన్లైన్లో ఉంటుంది, 1 day మాత్రం IIIT హైదరాబాద్లో క్లాసులు నడుపుతారు. ఆ కోర్సులో జాయిన్ అయితే TCSలో ప్లేస్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా అప్డేటెడ్ రావచ్చు. సో అవన్నీ తెలియాలి అంటే మీరు ఎవరిని ఫాలో కావాలి? TCS వెబ్సైట్స్ని, TCS సోషల్ హ్యాండిల్స్ని, ఇన్ఫోసిస్ సోషల్ హ్యాండిల్స్ని, విప్రో సోషల్ హ్యాండిల్స్ని, అండ్ టాస్క్ని, T-Hub, ఇలాంటి ఏవైతే మనం గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్నాయో ఖచ్చితంగా వాటిని, ఆ సోషల్ హ్యాండిల్స్ని ఫాలో అవుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి. సో వాటిని ఫాలో అయ్యి ఆ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఫినిష్ చేస్తే స్టూడెంట్ మీరు అన్న నార్మల్ కాలేజ్లో లేని ఫెసిలిటీస్ దీని ద్వారా వాళ్ళు పొందొచ్చు. ఓకే. అది సార్ ఇందాక మీరు చెప్పిన పాయింట్ అనేది చాలా బాగుంది సార్. ఏంటంటే త్రూ అంటే 50,000 కట్టే చోట మనం ఇండియా స్కిల్ ప్రకారంగా వెళ్ళామంటే ఇంకా తక్కుతుందంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియరీ. అలాగే అంటే అది ఆ పర్టికులర్ స్టూడెంట్స్ కోసమే, టైర్ 2 కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైనా జాయిన్ కావచ్చు, బట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ టైర్ 1 కాలేజ్లో జాయిన్ అయ్యాడు, ఆల్రెడీ 10 లక్షలు 15 లక్షలు పెట్టి జాయిన్ అవుతాడు, వాడు అలాంటి కోర్సెస్ జాయిన్ అవ్వడు. వాడు ఎండ్ గోల్ వేరే ఉంటుంది, వాడు ఏం వేరే ఉంటుంది, వాడు ఏదో స్టార్ట్అప్ అంటాడు లేదంటే అబ్రాడ్ అంటాడు, అది వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి అలాగో. సో అది వాళ్ళది వేరే. మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటుంది నార్మల్ కాలేజెస్లో, చిన్న టౌన్స్లో, చిన్న ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అదే సార్. అలాగే 4th ఇయర్లో మనము బయటకు వచ్చే టైం కల్లా ప్లేస్మెంట్తో బయటికి అడుగు పెట్టాలి అంటే ఇచ్చే సలహా కానీ దానికి ఏదైనా ఒక రూట్ మ్యాప్ ఏదైనా ఉందా? షూర్ అండి, అది రోడ్ మ్యాప్ ఒకటి ఉంది, అది నేను మీకు ఇస్తాను. మరి మీరు ఎలా షేర్ చేస్తారో చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో అయితే మేము కామెంట్ చేసిన వాళ్ళకి PDF పంపిస్తాము. సో మీరు కూడా అలా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒక బ్యాక్లాగ్ కూడా పెట్టుకోకూడదు. ఫస్ట్ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇంట్లో వరకు బాగాలేదు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, 1 or 2 subjects బ్యాక్లాగ్స్ ఉంటే ఇమీడియట్ నెక్స్ట్ సెమిస్టర్లో క్లియర్ చేయండి, ఆర్ నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసేయండి. అంతేగాని ఫస్ట్ ఇయర్ M1ని ఫైనల్ ఇయర్ దాకా రాసుకుంటూ పోతే బీటెక్ చేసే వాళ్ళకి బాగా తెలిసి విషయం. సో M1ని ఫైనల్ ఇయర్ దాకా పెట్టుకుంటే మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇయర్ గ్యాప్ వస్తే
మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది, మీరు వెనకబడిపోతారు. అండ్ మీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళంతా మీకు కాంపిటీటర్స్ అవుతారు. ప్లేస్మెంట్స్ ఫ్రెషర్స్కి ఒకలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్కి ఒకలా ఉంటాయి. 1 year 2 years గ్యాప్ వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడానికి పడే కష్టాలన్నీ ఆల్రెడీ పడుతున్న వాళ్ళకి తెలుసు. సో ఫ్యూచర్లో మీరు ఇలాంటి కష్టాలు పడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మంచి CGPA మెయింటైన్ చేయాలి. మంచి CGPA రావాలంటే ఫ్యాకల్టీతో మంచి ర్యాప్ మెయింటైన్ చేయాలి, వాళ్ళతో అస్సలు గొడవ పెట్టుకోకూడదు. సో అండ్ కొన్ని అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్ జనరల్గా హాస్టల్లో ఉండే వాళ్ళు కావచ్చు, డే స్కాలర్స్ కావచ్చు, చిన్నగానే స్టార్ట్ చేస్తారు. అరే ఒకసారి రానా అలవాటు అయితే. ఇప్పుడు మనం ఆల్రెడీ యాక్చువల్గా అడ్మిషన్ తీసుకునేటప్పుడే పేరెంట్స్ ముఖ్యంగా ఇది బాగా గమనించాలి. అడ్మిషన్ తీసుకునేటప్పుడే యాంటీ ర్యాగింగ్ ఫామ్ ఒకటి, యాంటీ డ్రగ్ ఫామ్ ఒకటి ఇస్తారండి. ఓకే, అవి సైన్ చేస్తారు. కానీ మాక్సిమం ఈ Tier 1 కాలేజ్ వాళ్ళే ఇది ఫాలో చేయట్లేదు. Tier 2 కాలేజ్లో పెద్దగా ఏముండదు అక్కడ, వాళ్ళ దగ్గర పాపం వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు అంత ఖర్చు పెట్టడానికి. సో ఈ Tier 1 కాలేజ్లో ఏం చేస్తారు, ఇప్పుడు రీసెంట్గా పెద్ద యూనివర్సిటీలో హైదరాబాద్లో డ్రగ్స్ కేసు కూడా జరిగింది. సో అలాంటి అవాయిడ్ చేయడానికి స్టూడెంట్స్ ఎవరో ఒకరికిద్దరికి అలవాటు ఉంటుంది, వాడు క్లాస్లో అందరికీ చిన్నగా ఒకసారి ట్రై చేయని చెప్పి అలవాటు చేస్తూ ఉంటారు. వారికి చాలామంది పేరెంట్స్ వచ్చి కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, ఆ కేసులో చెప్తూ ఉంటారు ఎలా అలవాటైంది అని అడిగినప్పుడు ఏదో జస్ట్ ఒకసారి టేస్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్, తర్వాత అలవాటు అయిపోయింది ఆపలేకపోయాను అని అంటారు అనమాట. సో అది టేస్ట్ కాదు కదా, స్మెల్, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అని అవాయిడ్ చేసేయాలి, స్కిప్ చేసేయాలి, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అది డ్రగ్స్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఈ 4 years అవాయిడ్ చేస్తే మీకు జాబ్ వచ్చిన తర్వాత సోషలైజ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, అది తర్వాత సంగతి. ఇప్పుడు అవాయిడ్ చేస్తే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన ఇవన్నీ, డ్రగ్స్, ర్యాగింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి, డైలీ ఒక 10-15 minutes మార్నింగ్ రెగ్యులర్గా ఎర్లీగా కాలేజ్కి వెళ్ళాలి. కాబట్టి కుదరకపోతే ఈవినింగ్ 10-15 minutes ఆ 20 minutes యోగానో, జిమ్, మెడిటేషన్ ఏదో ఒకటి చేస్తే కొంచెం బ్రెయిన్ యాక్టివ్ పనిచేస్తుంది, మీరు చదివేది మీకు మంచిగా అర్థమవుతుంది. సో మీరు ఏదైనా నెక్స్ట్ డే ప్రజెంటేషన్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా ప్రజెంటేషన్ చేయొచ్చు. సో మోర్ ప్రాక్టికల్గా ఏదో ఒక అసైన్మెంట్ చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి మీరు ప్రాజెక్ట్ చిన్నదో పెద్దదో ప్రాజెక్ట్ చేయాలి. అండ్ మెయిన్ గోల్ వచ్చి 3rd yearలో ఖచ్చితంగా ఏదో ఒక ఇంటర్న్షిప్ చేసేలా ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం లోన్ యాప్స్కి చాలా దూరంగా ఉండాలి, బెట్టింగ్ యాప్స్కి చాలా దూరంగా ఉండాలి. ఇవన్నీ చిన్నగా ఇంజనీరింగ్లో ఎన్ని కేసెస్ వస్తాయంటే సూసైడ్ వరకు వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఎందుకంటే పేరెంట్స్ డబ్బులు ఇవ్వరు, చిన్న లోన్ యాప్ తీసుకుంటాడు వాడు. వీటికి అలవాటు అయిన తర్వాత డబ్బులు కావాలి అంటే మరి పేరెంట్స్ ఇవ్వరు కదా, వాళ్ళు కాలేజ్ ఫీజు కడతారు, హాస్టల్ ఫీజు కడతారు, బట్టలు కావాలంటే ఇస్తారు, ల్యాప్టాప్ కావాలంటే ఇస్తారు, ఫోన్ కావాలంటే ఇస్తారు. నేను డ్రగ్స్ తీసుకుంటాను, మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను అంటే ఎవరు డబ్బులు ఇవ్వరు కదండి. సో చిన్నగా లోన్ యాప్స్ స్టార్ట్ చేస్తారు, చిన్నగా బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ IPL టైంలో IPL అంటారు. ఇవన్నీ అవాయిడ్ చేస్తే కెరియర్లో సక్సెస్ అవుతారు, ముందుకెళ్తారు. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, చాలా ఉంటాయి. కాలేజ్ ఒక్కటే ప్లేస్మెంట్ ఇవ్వలేదు, కాలేజ్ ఇచ్చేది 50%. దాంతోపాటు స్టూడెంట్, పేరెంట్ కలిపి ఒక 50% పెడితే వాళ్ళ ఎండ్ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతారు. వెదర్ సాఫ్ట్వేర్ ఇంజనీరా, నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే అది కావచ్చు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అబ్రాడ్ కావచ్చు. అండ్ చాలా కంట్రీస్లో పర్టికులర్గా చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి MTech కావచ్చు, MBA కావచ్చు, QS ర్యాంకింగ్ 200-300 లోపు యూనివర్సిటీస్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దానికి మీరు చేయాల్సింది మంచి CGPA మెయింటైన్ చేయాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మంది అప్లై చేస్తారు. అందులో నువ్వు నిలబడాలి అంటే నీకు 6 CGPAనో 60% ఉంటే ఇవ్వరు కదా. 70-80% మెయింటైన్ చేస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ రాలేదు, ఆప్షన్ B చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకో, స్టార్టింగ్ నుంచే బేసిక్స్ అనే నేర్చుకొని చైనా వెళ్ళి అక్కడ MTech ఫినిష్ చేస్తే అక్కడ నుంచి ఏషియా కంట్రీస్లో లైక్ సింగపూర్, మలేషియాలో ఈజీగా ప్లేస్మెంట్ కొట్టవచ్చు. అంటే మీరు ప్లాన్ చేసుకోవాలి, 2030లో నేను ఏం జాబ్ చేయాలి, ఆర్ ఏం బిజినెస్ చేయాలి, ఆర్ నేను ఎక్కడ ఉండాలి అనేది ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ కాలేజ్ వాళ్ళు చెప్తారులే, కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తారా అంటే ఇవ్వరు, రాదు. ముందే చెప్తున్నా, ఇప్పుడు ఉన్నట్టు ప్లేస్మెంట్స్ 2029లో ఆర్ 2030లో ఉండవండి. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి, అంతా ఆన్లైన్లో ఉంటాయి. సో యాక్చువల్గా 10 years బ్యాక్ ఎందుకు ప్లేస్మెంట్స్ బాగా వచ్చాయి అంటే కాలేజ్ వాళ్ళకి అప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు వాళ్ళ కాస్ట్ తగ్గించుకోవడానికి, అంటే ఒక ఎంప్లాయీని తీసుకొని వాడికి ట్రైన్ చేయాలంటే 1 నుంచి 1.5 lakh వాడికి స్పెండ్ చేయాలి. సో ఆ స్పెండ్ చేసే అమౌంట్ తగ్గించుకోవడానికి వాళ్ళు కాలేజ్కి వచ్చి రెడీమేడ్గా ఉంటారు, రెడీ అయ్యి తయారయ్యి మంచి కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి అన్నీ వస్తాయి. కాబట్టి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు 10 years బ్యాక్. అండ్ టెక్నాలజీ ఉన్నా అది 1 yearకో 2 yearస్కో చేంజ్ అయ్యేది. ఇప్పుడు ఎవ్రీ 3 monthsకి 6 monthsకి చేంజ్ అవుతూ ఉంది. సో ఆ చేంజెస్ని ఈవెన్ ఆ కంపెనీల వాళ్ళు కూడా తట్టుకోలేరు ఒక్కోసారి.
సో దానికి అనుకూలంగా మీరు మారుతూ ఉండాలి. ఫ్యూచర్లో రాబోతున్న మార్పులకు అనుకూలంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. సార్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అనేది కూడా మరి దీని తర్వాత వెళ్ళడానికి చాలా మంది ప్రిపేర్ అవుతారు. అందులో గేట్కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. మరి గ్రేడ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ సో ఫస్ట్ ఇయర్ నుంచి ఆ ప్రిపరేషన్ మోడల్ ఎలా ఉండాలి ఏంటంటారు? గేట్కి ప్రిపేర్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా తక్కువ మంది ఉంటారు గేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. బట్ దానికి కూడా అదే చెప్తున్నాను కదండి, మీరు ఏది ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆ పర్టికులర్ మెటీరియల్ ఇప్పుడు యూట్యూబ్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. మీరు ఏం చూస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సమ్ ఎక్స్పర్ట్స్ ఎవరో రీల్ చేసింది చూస్తారా, రోడ్ మీద డాన్స్ చేసింది, గేట్ క్లాస్ చూస్తారా, మీరు మీ ఇష్టం. మీరు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుని ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ఒక టైం టేబుల్ వేసుకొని మీకు సెమ్ హాలిడేస్లో ఒక్కొక్క సెమ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే ఫైనల్ ఇయర్కి మీరు ప్రిపేర్ అయిపోతారు. అండ్ ఫైనల్ ఇయర్లో ఇప్పుడు గేటే మీ ఎండ్ గోల్ ఏమైనప్పుడు ఫైనల్ ఇయర్లో మీరు కోచింగ్ సెంటర్స్, చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి గేట్కి ఇచ్చేవి, కోచింగ్కి వెళ్ళొచ్చు. సో గ్రూప్స్ అయితే గ్రూప్స్కి వెళ్ళొచ్చు, సివిల్స్ అయితే సివిల్స్. అది మీరు ప్రాస్పెక్టివ్ ఏంటి, మీరు గేట్ అనుకుంటే గేట్నే ఫస్ట్ ఇయర్ నుంచి టార్గెట్ చేయండి. లాస్ట్ 10 years నుంచి గేట్ ఎగ్జామ్ ఎలా జరిగింది, ఏ ప్యాటర్న్లో జరిగింది, ఏమేమి పేపర్స్ వచ్చినాయి, ఎక్కడైనా దొరికితే అవి తీసుకొని అవి ప్రాక్టీస్ చేయడము. సో వాట్ ఎవర్ అండి, అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, అబ్రాడ్ వెళ్ళి ఇప్పుడు జర్మనీ చాలా మంది వెళ్తారు ఫ్రీ ఎడ్యుకేషన్ అని. సో నువ్వు జర్మనీ వెళ్ళాలనుకున్నాడు ఫైనల్ ఇయర్లో B1 B2 స్టార్ట్ చేయడం కాదు, ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేయి. నీకు మొత్తం వచ్చేస్తుంది కదా జర్మన్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తే. సో నీ ఎండ్ గోల్ ఏంటి, ఏమేంటి అనేది ఫస్ట్ ఇయర్లోనే డిసైడ్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయే టైంకి నువ్వు డిసైడ్ అయిపోవాలి. ఓకే, ఫైనల్ ఇయర్లో నేనేం అవ్వాలి, నేనేం చేయాలి. ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మొత్తం నువ్వు ఒక 100 మంది స్టూడెంట్స్తో ట్రావెల్ చేస్తావు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఏరియా నుంచి, కాలేజ్ నుంచి ఒక్కొక్క ఐడియాలజీతో వస్తారు. వాడేమవ్వాలనుకుంటున్నాడు, వాడితో మంచి ఒక 4-5 మంచి సర్కిల్, లైక్ మైండెడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఐడియాస్, థాట్స్ వస్తాయి. అండ్ ఫ్యాకల్టీతో మాట్లాడాలి. అండ్ ఈ 1 yearలో చాలా చేంజెస్ రాబోతున్నాయి. అండ్ ఈ 1 yearలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఫ్యూచర్లో ఇంకేం మార్పులు వస్తాయి, ఫ్యూచర్లో ఏం చేస్తే నాకు జాబ్ వస్తుంది అనేది నీకు ఒక అవగాహన వస్తుంది, కొంచెం మెచ్యూరిటీ కూడా వస్తుంది. అంతేగాని నాకు ఫ్రీడమ్ వచ్చింది, నాకు మొబైల్ ఇచ్చారు, ల్యాప్టాప్ ఇచ్చారు, నేను ఎంజాయ్ చేస్తా, నెట్ఫ్లిక్స్ చూస్తా, మారతాన్ చేస్తా అంటే అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. అలాగే కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఒకే కోర్సులలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ని కూడా మనం చూస్తుంటాం. దే స్టార్టెడ్ అయిన గుడ్ స్టార్టప్స్ కానీ, అంటే చిన్న ఏజ్లోనే కాలేజ్ స్టేజెస్లో ఉన్న ఆ టైంలోనే ఒక లైక్ మైండెడ్ పీపుల్తో దే ఆర్ ఎయిమింగ్ అన్ అ బిగ్ వన్. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ని మనం టార్గెట్ చేసుకొని సో వాళ్ళతో కలగలుపుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి? ఇట్స్ ఆల్ మళ్ళీ దట్ డిపెండ్ ఆన్ దేర్ కాలేజ్ అండ్ ఆ పీర్ గ్రూప్. అంటే మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు, నీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అయితే అందరూ మేనేజ్మెంట్ కోటా ఉంటారు. ఓ 20 lakhs బడ్జెట్ ఉన్న కాలేజ్ అనుకోండి, ఆల్మోస్ట్ అందరూ పేయింగ్ కెపాసిటీ ఉన్న పేరెంట్సే ఉంటారు అక్కడ. మళ్ళీ ఒక నార్మల్ కాలేజ్కి వచ్చేపాటికి అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్ ఉంటారు. సో ఫీజు రియంబర్స్మెంట్ మీద స్టూడెంట్స్ వచ్చారంటే వాడు ఎంతో కొంత చదువుతాడని, కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, ఒక మంచి కాలేజ్ JNTU, OU లాంటి కాలేజ్లో సీట్ సంపాదించాడు అంటే మంచి స్టూడెంట్ అని. సో మీ సర్కిల్లో అందరూ ఉండాలండి. అంతేగాని ఏదో స్వార్థంతో వీడితో డబ్బులు ఉన్నాయి, వీడితో ఫ్రెండ్షిప్ చేస్తా, వీడు బాగా చదువుతాడు, వీడితో ఫ్రెండ్షిప్ చేస్తా అని కాకుండా మీరు లైక్ మైండెడ్తోని మీరు వాళ్ళకు ఉపయోగపడాలి, వాళ్ళు మీకు ఉపయోగపడాలి. అంతేగాని నేను వాడిని యూస్ చేసుకుంటా అనే విధంగా అది కూడా స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను యూస్ చేసుకుంటున్నాడా, నీకు ఉపయోగపడుతున్నాడా, ఆర్ మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నారా అనేది మీకు అర్థం అవ్వాలి. సో అది కూడా సెలెక్టివ్గానే. ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు ఎవరికి పేరెంట్స్కి అర్థం కారండి వాళ్ళు. సో వాళ్ళు చాలా టిపికల్ అనమాట, వాళ్ళు అర్థం చేసుకోవడం. సో కొంచెం 1 year ట్రావెల్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకు కూడా. సో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలా ట్రావెల్ చేయాలి. మీరు అన్నట్టు స్టార్టప్ ఐడియాస్ అంటారు, అది ఒకరికో ఇద్దరికో ఉంటాయండి, అందరికీ ఉండవు. అండ్ ఆ ఐడియా ఏంటి, అది సస్టైనబిలిటీ ఉందా లేదా, సక్సెస్ అవుద్దా లేదా అనేది కూడా చూసుకొని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కాలేజ్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ వచ్చినాయి, అంటే టాప్ కాలేజ్లో అన్నింటిలో కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు కన్సర్న్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని కలవచ్చు. సో వాళ్ళని కలిసి మీ ఐడియా మంచిది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఇస్తుంది కదా, స్టార్టప్ ఫండ్స్ ఇస్తుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, వాళ్ళు యూస్ చేసుకోవాలి అంతే, వాళ్ళు తెలుసుకోవాలి, యూస్ చేసుకోవాలి. తెలియదు సరే ఎవరైనా కౌన్సిలర్స్ని కలవచ్చు, మా లాంటి వాళ్ళు, మేము కూడా సజెషన్స్ ఇస్తాం, ఐడియాస్ ఇస్తాం, ఇలా చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అని. అది
ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనేది ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎలా ఉండాలి, ఆ గోల్ అనేది ఏ ఇయర్లో సెట్ చేసుకుంటే ఫైనల్గా మనం మన గోల్ని రీచ్ అవ్వచ్చు అనే దాని గురించి కూడా చాలా చక్కటి రూట్ మ్యాప్ అనేది కూడా ఇచ్చారు. అండ్ మీరైతే పర్సనల్గా ఎవరైతే మెసేజ్ చేశారో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకు కూడా మీరు పర్సనల్గా పంపిస్తున్నారు. అండ్ మా ద్వారా కూడా సో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకు కూడా మేము ఇస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, బోల్డ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.